లోకస్వార్త 15వ అధ్యాయము. లోకస్వార్త 15వ అధ్యాయము. ఒకసారి మనం మొదటి నుండి చదువుకుంటా ముందుకి వెళ్దాం. ఇదంతా చెప్పాల్సింది ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ తప్పిపోయిన కుమారుడు గురించి పైనుండి ఎత్తుకొచ్చాడు. అసలు అవమానం భావాన్ని స్టార్టింగ్ నుండి ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరో అని అక్కడున్న జనాలకి చెప్పాలి అన్న ఉద్దేశాన్ని ఇక్కడ స్టార్టింగ్లో ఉపమానాన్ని ఎత్తాడు. అసలు ఎంతకు తప్పిపోయిన కుమారుడు ఎవరు? మీకు ప్రశ్న, చెప్పండి. ఎంతకు తప్పిపోయినటువంటి కుమారుడు ఎవరు? చెప్పండి. నేను చదువుతున్నా ఫస్ట్ నుండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నారని చాలా చనుగుకొనిరి. ఇలా చనుగుకోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఇలా సనుక్కోవడం, కొనుక్కోవడం ఇవన్నీ ఇప్పుడు నుండి వచ్చినాయి కాదు. ఇప్పుడు నుండి వచ్చినాయి అయితే కాదు. ఆల్రెడీ అరణ్యములోనే ఇజ్రాయేల్ జనాంగం ఏం చేశారు? దేవుడి మీద సనుక్కున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చింది కాదు ఇదైతే. ఇది స్టార్టింగ్ నుండి దేవుడి మీద సనుక్కోవటం, కొనుక్కోవటం అనేది వీళ్ళు ఒక ఆచారబద్ధంగా కంటిన్యూ అవుతున్నారు. అప్పుడైతే కనిపించని దేవుడిని సనుక్కున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడే వాళ్ళ మధ్య ఉంటే ఆయన దేవుడిగా భావించగా ఇంకా ఎక్కువగా ఆయన్ని సనుగుతూ ఉన్నారు. అలా సనిగినప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడిన మాట, అలా వాళ్ళు సనుగుతుంటే ఈయన చెప్పినటువంటి ఉపమాన భావం, తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాడు, అలాగే గొర్రెల గురించి చెప్పాడు. ఒక గొర్రె తప్పిపోతే 99 వదిలేసి నేను ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాను అని చెబుతున్నాడు. అది చెప్పి చివరిగా ఇక్కడ ఆరో వచనంలో స్త్రీ గురించి కూడా ప్రస్తావించాడు. వెండి పోగొట్టుకుంటే దొరికితే ఆమె ఎంత సంతోషించింది అని ఆ సందర్భాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాడు. అలాగే చివరిగా తప్పిపోయినటువంటి కుమారుడు గురించి చెబుతూ ఉన్నాడు. అసలు తప్పిపోయిన కుమారుడు ఎవరు? అసలు తప్పుకోకుండా ఇంకో కుమారుడు ఉన్నాడు, అతను ఎవరు? అసలు తండ్రి ఎవరు? ఇవన్నీ కూడా డీటెయిల్స్గా మనం ఈరోజు నేర్చుకుందాం. ఇప్పుడు వరకు చాలామంది దీన్ని చాలా రకాలుగా బోధించారు. ఎలా అంటే దీన్ని చాలా విధాలుగా బోధించడం అంటే ఒక వీడియో రూపాల్లో కూడా యాక్టింగ్ చేశారు. ఒక వీడియో సినిమాల్లో కూడా యాక్టింగ్ చేశారు దీన్ని. ఎలా అంటే సేమ్ ఒక పోలికని అక్కడ చూపించేశారు. ఇది ఇలా పొట్టు తింటాం, పందుల దగ్గరికి వెళ్ళి పొట్టు తింటాం, మళ్ళీ తిరిగి వచ్చి ఇది నా తండ్రి దగ్గరే చాలా ఆహారం ఉంది, కూలోళ్ళు ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పని చేసిన మంచి శ్రేష్టమైన భోజనం పెడతాడు కదా నా తండ్రి అన్న ఉద్దేశాలు మాత్రమే చెప్పారు. లోపల సత్యం అయితే చెప్పల. ఆ భావంలోనికి వెళ్ళ పైన ఉన్న వాటిని మాత్రమే ధ్యానించారు. కానీ లోపల ఉన్న ఆ సందర్భంలో ఉన్న వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, అసలు ఎందుకు యేసు ప్రభు చెప్పాడు, దాని గురించి ఎందుకు మాట్లాడాడు, ఈ పందులు ఎందుకు పెట్టాడు, పందుల గురించి ఎందుకు ప్రస్తావించాడు, పొట్టు గురించి ఎందుకు ప్రస్తావించాడు, ఇవన్నిటికీ కూడా సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సూటబుల్ అయ్యాయి కాబట్టి వాటిని వాడాడు. అవన్నీ అక్కడ వాడాడు. పందులను వాడాడు, పొట్టు వాడాడు, అలాగే తప్పిపోయిన గొర్రె, ఇవన్నీ కూడా మనకు సూట్ అయ్యాయి. మనకెందుకు సూట్ అయ్యాయి అంటే ఆయన యొక్క ప్రయాస మనం చూడాలి. ఇప్పుడు యేసు ప్రభు పడిన ప్రయాస, ఆయన త్యాగం. ఆ తప్పిపోయిన గొర్రె కోసం
అడవులో వదిలేసి వెళ్ళాను నేను అని చెబుతున్నాడు అక్కడ. 99 అడవులో వదిలేసి వెళ్ళాను నేను. 99 వదిలేసి వెళ్ళడం అంటే 99ని వదిలేసి వెళ్ళడం అంటే కాదు. 99ని వదిలేసి వెళ్ళడం అంటే దానికి ఒక భావం ఉంది. 99ని వదిలేసి వెళ్ళే భావం ఎవరయ్యా అంటే 99 మంది పరిసయ్యులు సద్దుకాయలు. ఒక తప్పుపోయినటువంటి గొర్రె అన్యుడు, ఒక పాపి. ఇప్పుడు వరకు దేవునితో సంతోషంగా ఉన్నారు వాళ్ళు, దేవుడితో ఎంజాయ్మెంట్ చేస్తున్నారు సంతోషంగా హ్యాపీగా. ఇప్పుడు పెద్ద కుమారుడు ఎలా అయితే సంతోషంగా హ్యాపీగా ఉన్నాడో వాళ్ళు కూడా ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని దేవుడితో ఆజ్ఞలతో నడుస్తూ ఉన్నారు. అందుకే 99 మంది వాళ్ళు పరిసయ్యులు సద్దుకాయలు, ధర్మ దేశపు దేశులు, మందిరంలో బోధించే పెద్దలు. వీళ్ళంతా కూడా వాళ్ళు అలా కేటగిరీగా చూస్తే దేవుడు ఒక పాపిని మాత్రమే వాళ్ళందరిని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చాడంట బయటికి. అదే ఆ భావాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఒకసారి చదువుదాం. 3 నుండి ఒకసారి చదువుదాం. అందుకైన వారితో ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుషుడైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిని ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవులో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలదు. ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడాడు యేసు ప్రభు. ఏం మాట్లాడాడో చూడండి. 7వ వచనం 15:7. అటువలే మారు మనసు అక్కరలేని 99 గొర్రెలు. అది ఎందుకు మాట్లాడాడు ఇక్కడ? మళ్ళీ ఆలోచించారు ఎప్పుడన్నా? మారు మనసు అక్కర్లేదు అట్లా వాళ్ళకి, మారు మనసు అక్కర్లేదని చెబుతున్నాడు అక్కడ యేసు ప్రభు. మారు మనసు అక్కరలేని 99 గొర్రెలు నీతిమంతులు అని చెబుతున్నాడు అక్కడ. మారు మనసు అక్కర్లేకపోతే నీతిమంతులు ఎలా అవుతారు? ప్రశ్నలో ప్రశ్న ఇది. ఇప్పుడు దేవుడిని అంగీకరించకపోతే నీతిమంతుడు ఎలా అవుతాడు? ఏ ఉద్దేశంతో చెబుతున్నాడు అక్కడ యేసు ప్రభు? ఏ ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు నీతిమంతులం, మేమే నీతిమంతులం, మేమే పరిశుద్ధులం, మా దగ్గరే ధర్మశాస్త్రం ఉంది, మేమే దేవునికి బిడ్డలం అన్న నీతితో వాళ్ళు బ్రతుకుతున్నారు రోజు. వాళ్ళ సెంటెన్స్ని వాళ్ళకి తిప్పికొట్టాడు ఇక్కడ యేసు ప్రభు. చూడండి ఒక్కసారి చదవండి మళ్ళీ. అది మీరు ఎప్పుడైనా చదివేరో లేదో అలాగా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషం ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ 99 మందికి మారు మనసు లేదు. మారు మనసు లేదంటే వాళ్ళకి ఏమి లేదని చెబుతున్నాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, కట్టడలు ఉన్నాయి, తోరా ఉంది, దేవుడిచ్చినటువంటి విధులు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ పట్టుకొని వాళ్ళు రోజు వీళ్ళు చేసే పని ఏంటంటే పరిసయ్యులు అన్న మీనింగ్కి గ్రీక్ మీనింగ్లో ప్రత్యేకింపబడినటువంటి వాడు అంటే ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. ఇప్పుడు పరిశీలన ఎవరినైతే అంటారో వాళ్ళని ప్రత్యేకించబడినటువంటి, దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి జనాంగం. దేవుడు పనిచేసే వాళ్ళని ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు అంటారు. అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది.
వీళ్ళు చేసే పని ఏంటి? పరిసయ్యులు చేసే పని ఏంటి? పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు వీళ్ళు ఎప్పటి నుండి ఉన్నారు అని మనం ఆలోచిస్తే, వీళ్ళు రెండో దేవాలయం కట్టినప్పుడు అప్పుడు నుండి క్రీస్తు పూర్వం నుండే వీళ్ళు ఉన్నారు. క్రీస్తు పూర్వం రెండో దేవాలయం కట్టినప్పుడు ఆ దేవాలయం కట్టిన తర్వాత ఒక గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత మక్కాబీల చరిత్ర స్టార్ట్ అయింది అక్కడ. ఆ మక్కాబీల చరిత్రలో ఆ కాలంలో వీళ్ళు వచ్చారు బయటికి. వీళ్ళు వచ్చి దేవాలయాన్ని మేమే చూసుకునేది, ఈ దేవాలయానికి మేమే అని వీళ్ళు బయటకు వచ్చి ప్రత్యేకింపబడి ఆ దేవాలయంలో యాజకులుగాను, అంటే వీళ్ళే మొత్తం, అంటే పన్నులు వసూలు చేయాలన్నా ఈ పన్నులు అంటే చందాలు, కానుకలు వస్తాయి కదా, ఆ కానుకలను తీసుకొని ఏం చేయాలి, ఏంటి, దేవాలయానికి ఎలా ఉండాలని రూల్స్ వీళ్ళే పెట్టుకుంటారు. అన్నీ వీళ్ళే వర్క్ చేస్తారు. అన్నీ మందిరానికి ఏం బలులు తీసుకొస్తున్నారు, ఏం తీసుకొస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏంటి, డబ్బుల ఆదాయం ఏంటి, యెరూషలేము దేవాలయానికి ఆదాయం ఏంటి, ఇవన్నీ వీళ్ళే చూసుకుంటారు. చూసుకొని వీళ్ళు ఇక ఎలా ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఎలా అంటే తోరా ఒకటి పెట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గర తోరా అనేది ఒకటి ఉంది, దేవుడు ధర్మశాస్త్రం. దాన్ని పట్టుకొని, దాంట్లో ఉన్న విధులను పట్టుకొని వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి దాని ప్రకారంగా ఉంటారు, దాని ప్రకారంగా ప్రవర్తిస్తారు. దాని ప్రకారంగానే బయట ఉన్నటువంటి అన్యులను చర్చి దగ్గరికి ఎంట్రన్స్కి కూడా వీళ్ళు రానివ్వరు, చర్చి లోపలకు కూడా రానివ్వరు. దాని ద్వారాగానే అసలు అన్యులతో కూడా సహవాసం చేయకూడదు. దాని ద్వారాగే దేవుడు రూల్స్ మనకే ఇచ్చాడు, దేవుని పిల్లలం మనం. దాన్ని బట్టి వాళ్ళతో ఉండకూడదు, వాళ్ళతో తిరగకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అన్న సిద్ధాంతాలను వీళ్ళు ఫాలో అవుతారు. అలాంటి సిద్ధాంతాలతో వీళ్ళు రోజు రోజుకి ఆ సిద్ధాంతాలతో మునిగిపోయి ఉన్నారు. ఆ సిద్ధాంతాలతో మునుగు వెళుతూ ఉంటే యేసుక్రీస్తు చేసే బోధలకే, క్రీస్తు వారు బయట సమాజంలో వెళ్ళిపోయి అన్యుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన కూడా యూదుడే కదా. అలాంటప్పుడు వాళ్ళు వేసే ప్రశ్న ఇక్కడ వీళ్ళకి తగులుతుంది. వాళ్ళు వేసే ప్రశ్న ఇక్కడ యేసు ప్రభు సూటిగా సమాధానం చేస్తున్నాడు వాళ్ళకి. వాళ్ళకి ఎలా కొడితే వాళ్ళు దెబ్బ, ఇక దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇదిగో పరిచయాలు, వీళ్ళు సద్దుకాయలు, వీళ్ళు ధర్మదేశోపదేశులు, వీళ్ళంతా కూడా ఎందుకు నువ్వు వాళ్ళతో భోజనం చేస్తున్నావు, ఎందుకు నువ్వు వాళ్ళతో ఉంటున్నావు, ఇదిగో నీకు ధర్మశాస్త్రం ఉంది, ఇదిగో నువ్వు యూదుడు కదా, వాళ్ళతో ఎందుకు నువ్వు సహవాసం చేస్తున్నావు అని ఈయన కూడా చాలా సందర్భాల్లో అడిగారు. అడిగి ఆయన చేసే బోధలకే, ఆయన చేసే వాటికి, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ సువార్త చెప్పినా, ఎక్కడ దేవుని పిల్లల్ని రక్షించడానికి వెళ్ళినా వీళ్ళు అటాక్ అవుతున్నారు, గ్యారెంటీగా అటాక్ అవుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ స్టార్టింగ్లో ఎవరు ఉన్నారు చూడండి, 15వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు ఉన్నారు చూడండి ఒకసారి. సుంకరులను పాపులు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు యేసు ప్రభు. సుంకరులు కూడా అన్నిలే, పాపులు కూడా అన్నిలే. పాపులు అంటే మనం. పాపులని ఎందుకు అన్నాడంటే అక్కడ, దేవుడు తెలియనటువంటి జనాలనే, దేవుడును వదిలివేసి వేరే దాన్ని ఆచరించేవాడిని వ్యభిచారి అంటాడు దేవుడు. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాళ్ళని వ్యభిచారి అంటాడు. అలాంటి వాళ్ళ పాపులు అని కూడా అనొచ్చు. ఆ సందర్భంలో ఎత్తుకున్న మాట అది. మరి అన్యులకి దేవుడు లేడు కదా, సుంకరులకు కూడా లేడు. మరి అలాంటి సందర్భంలో ఇక్కడ యేసుప్రభు వాళ్ళతో ఉంటున్నాడు, వాళ్ళకు వాక్యం చెబుతున్నాడు, వాళ్ళని రక్షించడానికి ట్రై చేస్తున్నాడు, వాళ్ళకు వాక్యం చెప్పి సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాడు. ఇలా చెప్పే సందర్భంలో
ఈ యొక్క ప్రవచనాలు కూడా నెరవేర్పు జరుగుతుంది. చూడండి పాత నిబంధనలో యెషయా గ్రంథం 25వ అధ్యాయము 25వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఈ పర్వతం మీదను సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తం క్రొవ్విన వాటితో విందు చేయును. చదవండి. తుడిచివేయను. ప్రతి ఒక్కరిని ఏకం చేయాలి. ప్రతి ఒక్కరిని ఏకం చేసే పనిలో ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది అక్కడ. ఇదిగో అన్యులు, పాపులు, సుంకరులు వీళ్ళందరూ కూడా ఏకం చేయాలి, వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి అన్న కోణంలో దేవుడు చూస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం చూడండి 34 11వ వచనం. ఎక్కడికి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని మేపెదను. ఇక్కడ చెప్పాడు దేవుడు. ఇది అన్యులకి వర్క్, ఇది పాపులకి చెబుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నాడు దేవుడు. పాత నిబంధనలోనే దేవుడు చెప్పేశాడు ఆల్రెడీ. అదే విషయాన్ని, అదే సెంటెన్స్ని ఇక్కడ లోకసువార్తలో యేసుక్రీస్తు వారు నెరవేరుస్తూ ఉన్నాడు. ఇదిగో పాపులు, సుంకరులు, పరిసయ్యులు, సద్దెకాయలు ప్రతి ఒక్కడు కూడా యేసు ప్రభువుని అంగీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా అలా అంగీకరించాలని వాళ్ళ దృష్టికి ఎలా ఫీల్ అవుతున్నారో, మేమే నీతిమంతులు, మేమే దేవుని పిల్లలు, మేమే గొప్ప, మేమే గ్రేట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి తిప్పుకొడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు. మూడో వచనం 15 లోకసువార్త 15:3. అందుకైనా వారితో ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషుడికైనా 100 గొర్రెలు కలిగి ఉండే నెలలా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదకడా. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతో పొరుగువారిని పిలిపించి, మీరు నాతో కూడా సంతోషించుడు, తప్పిపోయిన ఈయన గొర్రె దొరికినదని వారితో చెప్పింది కదా అని చెబుతూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రె పాపులు. ఆ పాపుల కోసం యేసుక్రీస్తు వారు బయటకు వచ్చాడు. ఆ పాపుల కోసం దేవుడు బయటకు వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను వచ్చాను అన్నాడు. నీతిమంతుల కోసం నేను రాలా. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను నీతిమంతుడిని అన్నట్టుగా ట్యాగ్ వేసుకున్నారు వాళ్ళు. 99 గొర్రెలు ఉన్నాయి అక్కడ. 99 గొర్రెలు దేవునితోనే ఉన్నాయి. అసలు దేవుడు అంటే తెలియనటువంటి వాడు బయట ఉన్నాడు. దేవుడు అంటే ఎరగనటువంటి జనాంగం బయట ఉంది. దేవుడు అంటే తెలుసుకోనటువంటి జనాలు బయట ఉన్నారు. వాళ్ళ కోసం నేను వెళ్తున్నా అని చెబుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు. ఇదిగో వాళ్ళను కూడా నేను తీసుకొని రావాలి, వాళ్ళను కూడా నేను తీసుకొని వాళ్ళకు కూడా రక్షణను నేను దయచేయాలి అని ఆయన వర్క్ చేస్తున్నాడు అక్కడ. ఆ ప్రవచనాలు నెరవేరుస్తూ ఉన్నాడు అక్కడ. పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేరుస్తూ ఉన్నాడు. అన్యులకు కూడా నేను రక్షకుడిని. అదే క్రిస్మస్. పాపుల కోసమే నేను వచ్చాను, నశించిన దానినే వెతికి రక్షించడానికి వచ్చాను అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు.
కింద బంగారం గురించి, వెండి గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత పందుల గురించి మాట్లాడుతున్నాడు, పొట్టు గురించి మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు పొట్టు తింటున్నాడు. పొట్టు తింటాం అంటే ఏం తింటాం? పందుల దగ్గరికి వెళ్ళి పందులు తింటామా? చెప్పండి. పందిని దేవుడు పాత నిబంధనలో హేయమైన జంతువుగా చెప్పాడు. లేవికాండం 11:7 దాన్ని మీరు తినకూడదని చెప్పాడు. దాన్ని పోలిక పాపానికి సూచనగా చెప్పాడు. పందుల గురించి తరచుగా బైబిల్లో మనకి చూపించాడు దేవుడు. ఇదిగో దయ్యాలు, వదిలిపోయిన దయ్యాలు వెళ్ళిపోయి పందుల్లోకి వెళ్తాయి, అవి వెళ్ళి చచ్చిపోతాయి సముద్రంలో పడి. అలాగే ఇంకో సందర్భం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇదిగో మీ ముత్యాలు పందుల ముందు వేయకండి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక పోలిక అనేది చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు పోలిక? ముత్యాలు పందుల ముందు ఎందుకు వేయొద్దు అన్నాడు? ముత్యాలు అంటే పందులు అంటే ఎవరు? నువ్వు ఎంత వాక్యం చెప్పినా ఎననటువంటి వాడే పంది. ఆ భాష వాక్యం చెప్తే మన మీదకి తిరగబడతారు చూసారా, వాళ్ళని పందులతో పోల్చాడు దేవుడు. మా నాగరిపిల్ల చూసారా, అలాంటి వాళ్ళు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉంటారు దాంట్లో, చాలా పోలికలు ఉన్నాయి. అంటే ఇలా పోల్చి చూపిస్తున్నాడు. అలా పోల్చి తప్పిపోయిన కుమారుణ్ణి కూడా దాంతో పోల్చాడు. అంటే పందులు తినే పొట్టుని తింటున్నాడు. తప్పిపోయిన కుమారుడు మనమే తప్పిపోయింది. మన కోసమే యేసుప్రభు వచ్చాడు. మన కోసమే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అని చెబుతూ వాళ్ళకి ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. 8వ ఒకసారి చూద్దాం. 15:8. ఇక్కడ రెండోసారి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసుప్రభు. ఇదిగో పాపి విషయమై మారు మనసు పొందు పాపి విషయమై దేవుని దూతల ఎదుర సంతోషం అని ఇక్కడ రెండోసారి ప్రస్తావించాడు. పైన ప్రస్తావించాడు, కింద ప్రస్తావించాడు. అది సేమ్ కింద చూడండి ఒకసారి 11 నుండి. చాలండి. ఇక్కడ చిన్న కుమారుడు పెద్ద కుమారుడు గురించి మనం చూసుకొని ముగించుకుందాం. ఇక్కడ చిన్న కుమారుడు పెద్ద కుమారుడు పోలిక ఏంటంటే, మనం ఆదికాండంలో ఆదాము గారిని చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం ఎంటర్ అయింది. ఆ పాపం 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 కాస్త ఇప్పుడు వరకు కొనసాగుతూనే ఉంది. ఆదాము నుండి వచ్చే ప్రతి మానవుడు పాపంలో జీవిస్తున్నాడు. ఆదాము నుండి వచ్చే ప్రతి పాపి కూడా పాపే. తర్వాత కొంతకాలానికి దేవుడు ఒకరిని ఎన్నుకొని అబ్రహాం గారిని, నోవాహు గారిని, తర్వాత అబ్రహాం గారు, ఇలా నీతిమంతులను ఎన్నుకొని వారి ద్వారా ఒక జనాంగాన్ని సృష్టించడం, వారి ద్వారా జనాన్ని విస్తరింపజేసి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాళ్ళకి విధులు ఇచ్చాడు. ఇవన్నీ కంటిన్యూ చేసి యేసుక్రీస్తు వరకు కంటిన్యూ చేశాడు. అలా కంటిన్యూ చేసి వాళ్ళందరికీ ధర్మశాస్త్రం ఇచ్చి ఆ విధులు ఇచ్చి ఇవన్నీ నడిపించుకుంటూ వచ్చాడు ఒక ప్రత్యేకమైన జనాన్ని. ఒక ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి జనాంగం. ఇప్పుడు నోవాహు గారికి 3 కుమారులు ఉన్నారు. 3 కుమారుల్లో పెద్ద కుమారుడి సంతానం ఎవరు? చిన్న కుమారుడి సంతానం ఎవరు? మధ్యలో కుమారుడి సంతానం ఎవరు? ఇక్కడ తెలిసిపోయింది మనకి ఈ 2 కుమారుల గురించి. నోవాహు గారు పెద్ద కుమారుడు సంతానం ఇజ్రాయేల్ జనాంగం అయితే, 2వ కుమారుడి సంతానం మనం. 3వ కుమారుడి సంతానం ముస్లిం
ముస్లిమ్స్, అరబ్ కంట్రీస్. వేళ్ల నుండి ఈ జనసాంద్రత విస్తృతం అయిపోయింది మొత్తం. నోవాహు జలప్రళయం జరిగిన తర్వాత వాళ్ళ 8 మంది ఫ్యామిలీ బయటకు వచ్చిన తర్వాత ఆ మొత్తం భూమి అంతా విస్తరించిపోయారు వీళ్ళు. ఈ విస్తరణ మొత్తం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నోవాహు గారిని తండ్రిలాగా మీరు చూసుకోండి. ఇక్కడ చెప్పిన యేసుప్రభు ఉపమానం తప్పుపోయిన కుమారుడు గురించి యేసుక్రీస్తు చెబుతున్న మాట. తండ్రి ఎవరయ్యా అంటే నోవాహు. కుమారులు, పెద్ద కుమారుడు షేతు, హాము, హ్యాపేత్. చిన్న కుమారుడు అన్ని జనులు. ఎలా చూసుకుంటే పెద్ద కుమారుడికి ధర్మశాస్త్రం ఉంది. ఆ పెద్ద కుమారుడు ధర్మశాస్త్రంలో ఉన్నాడు. వాళ్ళే పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇజ్రాయేల్ జనాంగం. వాళ్ళకి దేవుడు చిన్నప్పటి నుండి అలవాటు, చిన్నప్పటి నుండి తోడుగా ఉన్నాడు వాళ్ళకి, చిన్నప్పటి నుండి దగ్గరగా ఉన్నాడు వాళ్ళకి. చిన్న కుమారుడికి లేడు. యేసుప్రభు చెప్పే భావం ఇది. చిన్న కుమారుడు వదిలేసి వెళ్ళిపోయాడు, దూరదేశాలకు వెళ్ళిపోయాడు. అంటే దేవుడి నుండి విడిచి వెళ్ళిపోయాడు బయటికి. మనం నోవాహు దగ్గర ఉన్నప్పుడు అందరు కలిసే ఉన్నాం. నోవాహు నుండి జనసాంద్రత విస్తరించి పెరిగిపోయిన తర్వాత నోవాహుతో పాటు వాళ్ళ తండ్రితో పాటు కలిసి ఉన్నాడు పెద్ద కుమారుడు. వాళ్ళ తండ్రి ధర్మశాస్త్రం, అంటే అప్పుడు ధర్మశాస్త్రం కూడా లేదు, దేవుడు చెప్పిన మాటలను బట్టి నడుచుకుంటూ వచ్చాడు. అలా యేసుక్రీస్తు వంశం దాకా అలా కంటిన్యూ అయింది. మధ్యలో కుమారుడు మనమైతే, చిన్న కుమారుడు వాళ్ళు కూడా అన్ని జనులే. ఇలా పోలిక ఎలా అంటే, ఇప్పుడు పెద్ద కుమారుడు నుండి వచ్చిన జనసాంద్రత అబ్రహాం గారు, మోషే గారు, యేసేపు వీళ్ళంతా కూడా ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతీది కూడా చేసుకుంటా వాళ్ళకి నేర్పించుకుంటా వచ్చాడు దేవుడు. వాళ్ళనే పెద్ద కుమారుడు అని చెబుతున్నాడు యేసుప్రభు. వాళ్ళే పరిసయ్యులు, సద్దూకయ్యులు, మోషే, ధర్మశాస్త్రం దగ్గర నుండి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. మోషే దగ్గర ఉన్న ధర్మశాస్త్రం కానీ, తోరా కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి దేవుడు నేర్పిన విధులు అయ్యి, వాళ్ళు దేవుడితో అటాచ్మెంట్ అయ్యి ఉన్నారు. చిన్న కుమారుడు లేడు. చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఎప్పుడో దూరదేశాలు వెళ్ళిపోయాడు. పందులు తినే పొట్టు తినకుండా కూర్చున్నాడు. అప్పుడు యేసుప్రభు వెళ్ళాడు. ఆ చిన్న కుమారుడు కోసం వెళ్ళాడు. ఆ తప్పిపోయిన గొర్రె కోసం వచ్చాడు. ఆ తప్పిపోయిన గొర్రె మనమే. ఆ గొర్రె కోసం వచ్చాడు. అప్పుడు యూదులు కూడా అడుగుతారు, ఇదిగో నువ్వు యూదుడివే కదా, ధర్మశాస్త్రం వచ్చినటువంటి వాడు, పాపులతో ఎందుకు నువ్వు అలా సహవాసం చేస్తున్నావు అంటున్నారు వాళ్ళు. అసలు నేను పాపుల కోసమే నేను వచ్చా, పాపుల కోసమే నేను ఈ భూమి మీదకి వచ్చానని చెబుతున్నాడు వాళ్ళకి. అలా చిన్న కుమారుడిని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. అక్కడ చిన్న కుమారుడు తప్పిపోయిన గొర్రె, చిన్న కుమారుడు పందుల దగ్గర పొట్టు తినే కుమారుడు. ఇలా పోలికలు చెప్పుకుంటూ వాళ్ళకి ఇక్కడ లోకసువార్త లోక గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మనకి చెబుతూ ఉన్నాడు, రాయించాడు క్లియర్గా. అసలు తప్పిపోయిన జనం ఎవరు, తప్పిపోయినటువంటి వాళ్ళు ఎవరు? స్టార్టింగ్లో అన్యులమైనటువంటి మనమే కదా. వాళ్ళు దేవుడితోనే ఉన్నారు. వాళ్ళంతా ఇజ్రాయేల్ జనాంగంలో, ఇజ్రాయేల్ దేశంతో ఉన్నారు, ఇజ్రాయేల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా తోరాన్ని అనుసరిస్తారు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, విధులు కట్టడాలను అనుసరిస్తున్నారు. వాళ్ళకి దేవుడు అటాచ్మెంట్ అయ్యి దగ్గర ఉన్నాడు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. ధర్మశాస్త్రాన్ని మొత్తం నెరవేర్చేసాడు ఆయన. నెరవేర్చి మనకి కొత్త నిబంధన ఇచ్చేసాడు. ప్రతి ఒక్కరికి యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు. ప్రతి ఒక్కరూ యేసుప్రభుని తెలుసుకోవాలి. వీళ్ళందరికీ మార్గదర్శి యేసుప్రభు. వీళ్ళందరికీ ఒక వ్యక్తిని పెట్టేశాడు యేసుప్రభు. అదే ఒక వ్యక్తిని పెట్టాడు దేవుడు. అతనే రక్షకుడు. అతను అంగీకరించినటువంటి వాళ్ళే నా దగ్గరికి వస్తారని చెబుతున్నాడు దేవుడు. అతను నమ్మినటువంటి జనామే నా సింహాసనం మందు కూర్చుండబెడతాను అని చెబుతున్నాడు తండ్రి. యేసుప్రభును ఒప్పుకున్నటువంటి వాడే, ఆయన దేవుడని అంగీకరించినటువంటి వాడే నా దగ్గరికి వస్తాడు, లేకపోతే లేదు అని పక్కగా చెప్పేశాడు. ఇప్పుడు తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు,
వీళ్ళందరి కోసం పరలోకం నుండి మానవ శరీరాన్ని ధరించుకొని మన కోసం వచ్చాడు యేసు ప్రభు. మన కోసమే కాదు, కింద చదవండి ఒకసారి 15 వచనం చూడండి. 15, 16. పంతొమ్మిది చదవండి ఒకసారి. ఒకనగా కనిపెట్టమని అతనితో చెప్పాను అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో కూడా, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎడల పాపం చేసి తిని ఇక మీదట అనిపించుకోవడానికి కూడా యోగ్యుడిని కాను అని చెప్పి కింద పెద్ద కుమారుడి గురించి చూడండి కింద. అయితే తండ్రి ఈ దాసులు చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములను చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికినని తప్పుపోయిన దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషంతో, అప్పుడు పెద్ద కుమారుడు వాడు చూసి చాలు. ఇక్కడ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? చిన్న కుమారుడు రాగానే పెద్ద కుమారుడికి పౌరుషం, ఎక్కడ లేనటువంటి చెడ్డ ఆలోచనలు వచ్చేసినాయి. అక్కడ యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న పరిసయ్యుల గురించి చెబుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నాడు కదా, అక్కడ ఆయన చుట్టుపక్కల ఉన్న పరిసయ్యులు ఉన్నారా, మీరు పాపులతో ఎందుకు నువ్వు తింటున్నావు అన్నారు కదా, వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఇది ఎప్పుడైతే చిన్న కుమారుడు దొరికాడు, సంతోషంగా దేవుడిని స్వీకరించాడు, వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు. ఇది మా దేవుడు, మేమే గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ గురించి చెబుతున్నాడు ఇక్కడ. పెద్ద కుమారుడు పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళైతే వాళ్ళ గురించి ఆ ఉపమాన భావాన్ని ఎత్తాడు. ఇక్కడ పాపుల గురించి మన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. తప్పుపోయాం మనం అని చెప్పాడు. ఇదిగో ఎక్కడ తప్పిపోయామంటే అక్కడెక్కడో ఆ లింక్ తప్పిపోయింది. ఆ లింక్ తప్పిపోయిన తర్వాత మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, అవన్నీ ఇచ్చాడు, ఇవన్నీ చక్కగా మీతో పాటే దేవుడు ఉన్నాడు కదా అని ఇక్కడ చెబుతున్నాడు. ఇదిగో ఈ సెంటెన్స్ చెబుతున్నాడు, మీతోనే దేవుడు ఉన్నాడు కదా, మీతో పాటే చక్కగా చూసుకుంటూ వచ్చాడు కదా దేవుడు. మరి నా తప్పుపోయిన ఒక కుమారుడు దూరంగా నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? నా తప్పుపోయినటువంటి వాడు నా దగ్గరికి వచ్చాడు మరలా, నువ్వెందుకు అసూయపడుతున్నావు? నువ్వెందుకు అలా విషం కక్కుతున్నావు అని పరిసయ్యుల్ని అక్కడ అంటూ ఉన్నాడు యేసు ప్రభు. ఎలా ఉందా పోలిక? సరిపోయిందా? పరిసయ్యులు ప్రతి దానికి కూడా, యేసు ప్రభు చేసే ప్రతి దానికి కూడా చిక్కుముడులు పెడతా ఉంటారు. ధర్మశాస్త్రంలో ఎందుకు ఇలా లేదు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అంటూ ఉంటారు. అలా ప్రతి దానికి ఆయన జవాబులు ఇచ్చుకుంటూ, వాళ్ళకి చెప్పుకుంటూ, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని పరలోకంలో ఉన్న దానిని పోల్చి చెప్పే సందర్భాలే ఉపమానాలు. ఆ ఉపమాన భావాలే 40 పారబుల్స్ ఉన్నాయి.
ఆ 40 ఉపమానాలు ఉన్నాయి అలా యేసు ప్రభు చెప్పినాయి. ఆ 40 ఉపమానాలు కూడా ఏళ్ళ సందర్భాన్ని దృష్టి పోలికలతో చెబుతూ ఉంటాడు. కొన్ని తప్పుపోయిన గొర్రె, చిన్న కుమారుడు, వీళ్ళంతా ఎవరంటే మనమే తప్పిపోయాం. అక్కడ నోవాహు దగ్గరే లింక్ తప్పిపోయింది. అలా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక్కటైపోయాం. ఇప్పుడు అందరం ఏకమైపోయాం. అందరం అదే బైబిల్ చదువుతున్నాం. అందరం ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభుని అంగీకరిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, చర్చిల్లో చక్కగా దేవుణ్ణి కీర్తిస్తున్నాం. అదే ఇజ్రాయెల్లో కూడా అదే చేసేది. నమ్మిన వాళ్ళు అదే చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న జనాలు, యూదులైనా సరే యేసు ప్రభుని నమ్మితే ఇదే చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు నమ్మనటువంటి జనాలు ఎలాగో అలాగే ఉండారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు అలాగే ఉండరు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని అటాచ్మెంట్ చేశాడు. ప్రతి ఒక్కరిని తండ్రి దగ్గరికి, పరలోకానికి అర్హులుగా మనల్ని ఎంపిక చేశాడు. తప్పుపోయినటువంటి జనాలు మనం. ఆయన వచ్చి ఆ క్రిస్మస్ రోజు పుట్టి ప్రపంచానికే ఒక మార్గదర్శిగా పరలోకానికి ద్వారాన్ని మనకి చూపించాడు. అదే క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకే వందనాలు. తప్పుపోయిన కుమారుడు, తప్పుపోయిన గొర్రె మేమే ప్రభా. మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని కాపాడడానికి, మమ్మల్ని మీ చెంత చేర్చడానికి మరి మీ కుమారుడిని మా కొరకు ఈ భూమి మీదకి రప్పించారు ప్రభా. ఇందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క క్రిస్మస్ పర్వదినాన ప్రభువా, మరి మీ కుమారుడు పుట్టుక వేడుకలలాగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది ప్రభువా. మరి అటువంటి వేడుకలలో మీకు మహిమ రావాలని, మీ కుమారుడికి మహిమ రావాలని, ఘనత రావాలని, ఇది ఈ బైబిల్లో ఉన్న వాక్యాలని, భావాలను అర్థం చేసుకునే తండ్రి మిమ్మల్ని కీర్తించడానికి, కొనియాడడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయడానికి సహాయం చేయండి. అనేక మంది కూడా తండ్రి ఇలాగ తప్పిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రభువా. అటువంటి వారి కోసం నేను వచ్చానని మీ కుమారుడు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి వారికి రక్షణ తెచ్చాడని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. మరి ప్రతి ఒక్క గొర్రెని మీ సన్నిధికి చేర్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతిదీ కూడా మీ వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి, ఇక ముందు కూడా మీ కొరకు జీవించేవారుగా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.